విజయ్ సేతుపతివి కొన్ని టైప్ ఆఫ్ మూవీస్ ఉంటాయి. కిక్ ఇచ్చే మూవీస్‌కి మధ్యలో ఎందుకొస్తాయో తెలీదు అనేలా వచ్చి వెళ్ళిపోతుంటాయి. అట్లాంటిదే ఈ 'ఏస్' మూవీ. 'దిస్ ఈజ్ ఏస్' ఇందులో స్నేల్ పేసింగే కాదు, చూసేటోడికి ఉండే ఆ కొద్దిపాటి పీస్ కూడా పోద్దిలాగా ఉంది. ఫుల్ నీరసం మూవీ అంతా. ఏం వర్కౌట్ అవ్వలేదు నాకైతే. కొద్దిసేపు రామ్‌కామ్ అంటారు, కొద్దిసేపు పోకర్ అంటారు, కొద్దిసేపు రాబరీ అంటారు, కొద్దిసేపు క్యాట్ అండ్ మౌస్ అంటారు. అరగంట అని టైం పెట్టి లాగినట్టు ఉంది గానీ, ఏది ఫ్లో లేదు, ఇంట్రెస్టింగ్‌గానే లేదు. క్లియర్‌గా చెప్పాలంటే 'యోగి బాబు' కామెడీ సినిమా అంతా మొత్తం తీసేయాలని తీసినట్టున్నారు గానీ, ఒక 2, 3 ప్లేసెస్‌లో తప్ప రెస్ట్ అంతా డెడ్ స్లీపే. బేసిక్ ప్లాట్ ఏంటంటే, క్రిమినల్ అయిన మన హీరో జైలు నుంచి బయటకొచ్చాక మలేషియాకెళ్తాడు. అక్కడ హీరోయిన్‌ని మీట్ అవుతాడు. లవ్. తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీర్చాలి. రంగంలోకి దిగుతాడు. మనకి మేకులు దింపుతాడు. హీరో రాబరీ చెయ్యాలి. చెయ్యాలంటే డబ్బు అవసరం ఉండాలి. ఉండాలి అంటే అది ఆ క్యారెక్టర్‌కి ఉందనుకో, రాబరీ మీద పెద్ద స్కెచ్చే ఎయ్యాలి. ఏశాక దాని నుంచి బయటికెలా అనేది ఆలోచించాలి. ఇవన్నీ మనకెందుకు? హీరోయిన్ దగ్గర ఒక ఫైటు, గుంట ఫ్లాట్ పెట్టి లవ్ సీన్స్‌తో ఒక 40 నిమిషాలు లాగేసి, తనకి మనీ కావాలి. హీరో ఎస్కేప్ అవ్వాలంటే మిగతా వేరే ఒకరిని ఇరికించాలి కాబట్టి, ఆ బకరా ఎవరో వాళ్ళ మీద ఒక 40 నిమిషాలేసి, రాబరీ 40 నిమిషాలేసి, లాస్ట్‌లో వాళ్ళని బుక్ చేసి, టైటిల్ పేరు ఏస్ అని ఏసి, ఆడియన్స్ మొహానేసి. ఎంత డల్ మూవీ అంటే, హీరో క్యారెక్టర్ డెవలప్‌మెంట్ చాలా పూర్‌గా ఉంటది. అసలేంటో మేకర్స్‌కైనా తెలుసో లేదో మరి. కోసేపు ఇంటెలిజెంట్ అంటారు, కోసేపు ఫైటర్ అంటారు, కోసేపు అమాయకం ఇరుక్కుపోయామంటారు, కోసేపు బుర్రుండదంటారు, కోసేపు లవర్ బాయ్ అంటారు, కోసేపు ఒంటరితనం అంటారు. క్యారెక్టర్ ఉండదు. ఏ పోర్షన్ పడాలంటే ఆ పోర్షన్ పడాలి అన్నట్టు ఉంటదంతే. ఇక నెక్స్ట్ వచ్చే బ్యాంక్ రాబరీ బొక్కలా ఉంది. ఆ తర్వాత ఎస్కేప్ ప్లాన్ ఏడ్చినట్టుంది. 2 ½ అవర్స్ చాలా స్లోగా వెళ్ళే పేజింగ్ దెబ్బకి, బోర్ కొట్టించే ఈవెంట్స్‌తో నిండిన ఈ ఏస్ సినిమా దెబ్బకి, ఫేస్ మీద నీళ్లు జల్లుకుంటే గాని తేరుకోలేని పరిస్థితి. పర్ఫార్మెన్సెస్ వైస్ అందరి యాక్టింగ్ బానే చేశారు. బీజీఎం అక్కడక్కడ బావుంది. ఫైనల్లీ 'కడైసి వివాసై' విక్రమ్‌తో మెప్పించిన విజయ్ సేతుపతి మధ్యలో చాలానే డిసప్పాయింట్ చేశారు. మళ్ళీ 'మహారాజా'తో మెప్పించారు. ఇప్పుడు మళ్ళీ డిసప్పాయింటింగ్ ఫిల్మ్స్ ఇచ్చారు. నెక్స్ట్ రాబోయే 'మిస్కిన్' యొక్క ట్రైన్ మీద హోప్స్ ఉన్నాయి. చూడాలి. 'ఏస్' అయితే ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.